ఓకేనా? నమస్తే, శ్రీనివాస్ రెడ్డి, వనిపల్లి. ఇది ఆరుట్ల విలేజ్, గ్రామం మంచాల్ మండల్, రంగారెడ్డి, తెలంగాణ. అయితే ఈరోజు ఒక డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్లో కొత్త రిఫార్మ్స్తోని ఒక విశాలమైనటువంటి వ్యవసాయం గుజరాత్, కచ్ జిల్లా లోపల చేస్తున్నటువంటి మన విశాల్ గాడే, అట్లనే కల్పేష్ భాయ్, వీళ్ళు ప్లస్ వీళ్ళు వన్ ఆఫ్ ద డైరెక్టర్గా, సైంటిస్ట్గా, కన్సల్టెంట్గా పెద్దలు డాక్టర్ మధుకర్ పోద్దార్ గారు, వీరు అందరూ ఇవాళ మన తోటకు రావడం మా అదృష్టం. అదేవిధంగా మా డ్రాగన్ ఫ్రూట్ తెలుగు రాష్ట్రాల అసోసియేషన్ నుండి పెద్దలు అనిల్ గారు, అట్లనే రమేష్ రెడ్డి జైరాబాద్లో చేస్తున్నటువంటి మిత్రుడు, అట్లనే కృష్ణన్న గారు, అందరు కూడా రావడం. గుజరాత్లో అంత పెద్ద ఎత్తున దాదాపు 300 ఎకరాలు, గుజరాత్ మహారాష్ట్రలో కలిపి దాదాపు 300 ఎకరాలు వాళ్ళు ప్లాన్ చేసి సాగుబాటు చేస్తున్నారు. విశాల్ గారు అంత పెద్ద ఎత్తున చేయడానికి అనేక కారణాలు. డ్రాగన్ ఫ్రూట్ యొక్క పోషక విలువలు, దాని నుండి హెల్త్ బెనిఫిట్స్, ఆరోగ్యానికి మనకు ఉపయోగపడేటువంటి ఎన్నో పోషకాల గురించి తెలిసింది. ఇప్పుడిప్పుడే దేశమంతా కూడా తెలుస్తుంది, దానికి ఆదరణ లభిస్తుంది. దాని నుండి వ్యవసాయం అని అంటే లాభసాటి అనేటువంటి వైపు ఉంది అనడానికి దీని యొక్క ఎకనామిక్సే ఈరోజు 200 రూపాయలు కేజీ రెడ్ పల్ప్, వైట్ పల్ప్ 150 రూపాయల దాకా అమ్ముతున్నారు. అయితే బయటి దేశం నుండి, వియత్నాం నుండి వచ్చినటువంటి ఫ్రూట్ బాంబే ద్వారా మిగతా రాష్ట్రాలలోకి పోయి, రాష్ట్రాల నుండి టౌన్లలోకి పోయి, టౌన్ నుండి హోల్సేలర్స్ దగ్గరికి పోయి డిఫరెంట్ స్టేజెస్ లోపల కోల్డ్ స్టేజ్లలో మగ్గి దాని యొక్క టేస్ట్ పోవడమే కాక పోషక విలువలు కూడా దానివి పోయి రుచి లేకుండా ఉండడానికి డ్రాగన్ ఫ్రూట్ ఇంతకుముందు అందరు రీచ్లోకి పోలేదు. కానీ ఇప్పుడు భారతదేశం వచ్చిన తర్వాత, ఈ నేల లోపల పండిన తర్వాత దీని టేస్ట్ కమ్మగా ఉన్నందుకు అందరూ తింటున్నటువంటిది పెరిగింది, కన్జంప్షన్ పెరిగింది, దీని ఆదరణ పెరిగింది, రైతులు పెరిగింది. ఇప్పుడు దాదాపు 3000 ఎకరాలలో భారతదేశం మొత్తం జరుగుతుంటే కేవలం గుజరాత్లోనే 1000 ఎకరాల వరకు దీని సాగు జరుగుతుంది. నెక్స్ట్ మహారాష్ట్రలో ఎక్కువ జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు ఒక 70-80 ఎకరాల వరకు సాగులో ఉంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు దానికి తోడు ఈ ఫ్రూట్ యొక్క పల్ప్ కాకుండా దీని మీద బై ప్రోడక్ట్స్ కూడా వచ్చేసినాయి. దాని ఫ్రూట్ యొక్క పల్ప్తోని స్క్వాష్, జామ్, జెల్లీ, క్యాండీస్, చిప్స్ ఈ విధంగా అవుతున్నాయి. అట్టనే దాని యొక్క తొక్కతోని, పీల్ ద్వారా కూడా అనేకమైనటువంటి ప్రోడక్ట్స్ వచ్చేసినాయి. దీని లోపల ఫేస్ మాస్క్ అని, ఫేస్ స్క్రబ్ అని, బాడీ లోషన్ అని, బాడీ మాయిశ్చరైజర్ అని, లిప్ బామ్ అని, ఇట్లా దాని ద్వారా కూడా వచ్చినాయి. ఇవన్నీ కూడా చూస్తుంటే ఫ్యూచర్ డ్రాగన్ ఫ్రూట్కి చాలా ఉందని చెప్పేసి మీడియా ద్వారానే ఇది అందరికీ చేరుతుందనేటువంటి ఆశతోని మేముతోని ఇవన్నీ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం. అయితే ఇది భారతదేశంలో సూటబుల్ పంట. ఇది ఇప్పుడు మొట్టమొదట దీనికి కొద్దిగా ఎక్స్పెండిచర్ అయినప్పటికీ పోల్స్, రింగ్స్, డ్రిప్, మాన్యూర్స్, ఫర్టిలైజర్స్, ఎరువులు అని అనుకోండి, మొక్కలు, అదేవిధంగా లేబర్ కాస్ట్, ఇవన్నీ కూడా కలిపి 5 లక్షలు దాదాపు వస్తున్నది. ఇది ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే. దాని తర్వాత మెయింటెనెన్స్ చాలా తక్కువ, కలుపు తీసుకొని కొద్దిగా ఎరువులు వేసుకుంటూ ఉంటే ఇది సర్వైవ్ అవుతుంది. దాదాపు 25 నుండి 30 సంవత్సరాలు ఇది ముందుకు పోతూ ఉంటుంది ఈ తోట. కాబట్టి మెయింటెనెన్స్ కూడా తక్కువ నీళ్ళతోని ఎక్కువ ఆదాయం ఇచ్చేటువంటి పంటల్లో ఇది రికార్డ్ అయి ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తున్నారు.
మన రాష్ట్రానికి కూడా వచ్చి మన విశాల్ గాడే గారు మనకు ఇక్కడ ఉన్నటువంటి రైతులను కూడా కలుసుకోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈరోజు పొద్దున గుజరాత్ నుండి రావడం, ఇదన్నీ కలుసుకోవడం జరిగింది. వారి మాటల్లోనే వాటి గురించి, ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ గురించి వాళ్ళు అంత పెద్ద ఎత్తున చేస్తున్నారు. రేపు రాబోయే కాలంలో 1000 ఎకరాలకు వాళ్ళు టార్గెట్ పెట్టి ఉన్నారు. దాన్ని ఫారెన్ ఎక్స్పోర్ట్ కూడా చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. వాళ్ళ క్రమంలో లైసెన్స్ గురించి వెయిట్ చేస్తున్నారు. అది వచ్చినప్పటి నుండి మళ్ళీ బయటికి వీళ్ళు కూడా ఎక్స్పోర్ట్ చేయాలనేటువంటి ఆలోచన, ఎక్కువ లాభాలు గడించాలనేటువంటిది వాళ్ళు చూపిస్తే మిగతా రైతులకు కూడా అది లాభం చేస్తుంది అనేటువంటి ఆశతోని. బనానా ఏషియన్ సబ్ కాంటినెంట్లో ఉంది, ఆస్ట్రేలియా సబ్ కాంటినెంట్లో బనానా లేదు. సబ్ కాంటినెంట్లో అంటే దాదాపు 70 దేశాల లోపల బనానా ఉంది. అది ఏ ఫ్రూట్, ఏ కంట్రీది అని మనం దానికి పేటెంట్స్ ఇవ్వలేం. అట్లనే డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇప్పుడు మన దేశానికి వచ్చింది, ఏషియన్ సబ్ కాంటినెంట్లో ఉంది, ఇప్పుడు మన దేశంలో ఉంది. దాన్ని ఒక్కొక్కరు దాన్ని ఇవాల్వ్ చేస్తూ పోయారు. మెక్సికోలో ఉన్నప్పుడు చిన్న ఫ్రూట్ అది. అయితే ఇది మెక్సికన్ ఫ్రూటా, అమెరికన్ బ్యూటీయా, లేకపోతే ఇది చైనా, మంగోలియన్ కంట్రీస్లో పోయింది, వాళ్ళ డ్రాగన్ పోలి ఉంది, డ్రాగన్ ఫ్రూట్ వాళ్ళదా అనేటువంటిది కాదు. మన పూర్వీకులు ఇది అన్ని యుగాల లోపల దీని ప్రస్తావన ఉంది. త్రేతాయుగంలో, ద్వాపర యుగం లోపల, కలియుగంలో కూడా జమ్మడి చెట్లు, గుట్టల్లో మొలిచేటువంటి జమ్మడి చెట్టు. చెప్పాలంటే డ్రాగన్ ఫ్రూట్ అని పేరు అక్కడ వచ్చింది, కానీ దాని బేస్ ఆరిజిన్ ఇండియానే. బ్రహ్మజమ్మడు, నాగజమ్మడు, పలకజమ్మడు, సిరి. అయితే ఈ జమ్మడు కుటుంబం అనేటువంటిది ఇది మహాభారత కాలం లోపల కానీ అప్పటి నుండి కూడా దీని లోపల ఉన్నది. ఋషులు గిన్న తపస్సు చేసినప్పుడు గుట్టల్లో, కోనల్లో ఉన్నప్పుడు వాళ్ళ పక్కన జమ్మడులు ఉన్నటువంటిది ఉన్నది. అదే ఫ్యామిలీని కొద్దిగా దీన్ని కాలానికి అనుగుణంగా దాన్ని గ్రాఫ్టింగ్ ద్వారానో లేకపోతే సంపర్కం ద్వారానో ఏదో విధంగా ఈ విధంగా ఇవాల్వ్ అయింది. అయితే పేటెంట్స్ వేరే కంట్రీ కాదా, అది భారతదేశందే. అందుకని దీన్ని మర్చిపోండి, ఇది మనది. సో ఇవాళ ఇక్కడ దీనికి ధరలు ఎక్కువ పలకడం చేయడం, దీని నుండి ఆదాయం ఎక్కువ ఉండడం, లాభసాటిగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మన దేశంలో నెక్స్ట్ 20 ఇయర్స్ లోపల మామూలు స్థాయిలో ఉండదు, పెద్ద ఎత్తున చేస్తారు. బంజరు భూముల లోపల తక్కువ నీటితోని ఎక్కువ ఆదాయం ఇచ్చేటువంటి పంట. ఇంకో పెద్ద మనిషి మొన్ననైతే సిరిలు గుమ్మరిచ్చేటువంటి జమ్మడు కుటుంబం కాబట్టి సిరి జమ్మడు అని కూడా ఇంకో పేరు దానికి నామకరణం చేసింది. కాబట్టి ఇది గులాబీ పండు అని మనం అంటున్నాము. రూపాని గారు ఎక్స్సీఎం రీసెంట్గా వారు మారిను, ఎక్స్సీఎం గారు, విశాల్ గాదే గారు, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ అందరు కలిసి కమలం పండు అని పెట్టిండ్రు. ఈ విధంగా ఇప్పుడు ఇది కమలం పొలుసులు ఉన్నాయి కదా, కమలం పువ్వులాగానే కమలం అలా అన్నారు. కానీ ఆల్రెడీ తెలుగు రాష్ట్రాలల్లో కమల పండు అని అంటే సంత్రా అని అంటాం కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ కాకుండా దీన్ని మనము గులాబీ పండు అని మనం పిలుద్దాం, అక్కడ కమలం పండు అని పిలుస్తాం. సిరులు గుమ్మరిచ్చేటువంటిది ఇది కాబట్టి సిరిజమ్మడు అని పిలుద్దాం. గులాబీ పండు అని అంటే చూడ్డానికి గులాబీ రంగు ఉంది, ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉంది, టంగ్ ట్విస్టింగ్ లేకుండా వర్డ్ ఉంది, అన్ని భాషల లోపల ఆ పదం ఉంది. కాబట్టి దాన్ని క్యారీ చేద్దాం. ఇది రకం. ఇప్పుడు గులాబీ పూలలో మనకు గులాబీ రంగుదే ఉండింది, ఇప్పుడు డార్క్ రెడ్ వచ్చింది, పర్పుల్ వచ్చింది, ఎల్లో రోజ్ వచ్చింది, ఎన్నో రకాలు, అది దాంతో వచ్చేది. కానీ యాంటీ ఆక్సిడెంట్ దాంట్లో సమానంగా ఉన్నాయి, టేస్ట్లో తేడా ఉంటుంది. ఇది కొద్దిగా కట్మీట్ అంటే పులుపు తీపితో నిండినటువంటిది అది ఉంది, ఇదేమో కేవలం తీపితో ఉన్నది. తీపి ఉన్నప్పటికీ డయాబెటిక్ పేషెంట్స్ కూడా నిస్సంకోచంగా దీన్ని కన్జ్యూమ్ చేయొచ్చు, తినొచ్చు. కాబట్టి అది కూడా మీ ద్వారానే అందరికీ తెలియాలి. డయాబెటిక్ పేషెంట్స్ తీపి తినొద్దు అని అన్నారు, కానీ ఈ పండుని తినండి అని డాక్టర్స్ చెప్తున్నారు, ఇలాంటి సైంటిస్టులు కూడా చెప్తున్నారు. దీంతో డయాబెటిక్ పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది దాదాపు 25 to 30 ఇయర్స్ ఉంటుందండి. దీని కాల పరిమితి ఉంటుంది. ఒకసారి నాటితే 25 నుండి 30 సంవత్సరాలు ఉంది. వియత్నాంలో ఇప్పుడు ఆల్రెడీ 20 ఇయర్స్వి ఉన్నాయి. కాబట్టి ఇంకా మనం ప్రయాణంలో ఉన్నాం, అది ఆ హిస్టరీ అట్లున్నది. ఇది ఏదైనా డ్రాగన్ ఫ్రూట్ సంవత్సరం కాలంలోనే కొంత వస్తుంది. అట్లా మొదటి సంవత్సరం కొంత వస్తుంది, రెండో సంవత్సరం కొద్దిగా పెరుగుతుంది, మూడో సంవత్సరం
ఓ 3 నుండి 4, 5 టన్నుల వరకు వస్తుంది. ఆ 4వ సంవత్సరం 6 నుండి 12 టన్నుల వరకు కూడా వస్తుంది. ఎకరాకి 10 టన్నులు చాలు. మనం చేతను బట్టి డిఫర్ అవుతుంది అండి. ఇయర్లీ అంటే ఇది 5 months season. మన జూన్ నుండి అక్టోబర్ నవంబర్ వరకు. నవంబర్లో కూడా ఇందిరాగాంధీ బర్త్డే 19th అప్పుడు ఒక తుఫాన్ వస్తుంది. ఆ తుఫాన్ కూడా మళ్ళీ ఒకటి వస్తుంది. అంటే ఇది ఒక సైకిల్ అనమాట. దీని మీద పూత, మొగ్గ, పువ్వు, కాయ, పండు ఈ సైకిల్ అన్నీ ఈ 5 months ఉంటుంది అనమాట. ఒక్కొక్క బ్యాచ్ వారీగా ఏమి ఉండదు. వర్షం ఎట్లా పడతా ఉంటే అట్లా మొగ్గు వస్తూ ఉంటుంది. మీరు 2 days బ్యాక్ వర్షం పడ్డది, కొత్త మొగ్గు వచ్చింది చూడండి, ఎర్రగా ఇవాళగా బయటికి వచ్చింది. అట్లా ఇదొక సైకిల్, సేమ్ ప్లాంట్ మీద ఈ సైకిల్ అంతా నడుస్తూ ఉంటుంది. కొబ్బరి దిగుబడి లాగానే అంతేనండి మీరు అన్నది. ఈ 6 months ఇక సీజన్, రైనీ సీజన్. మనకు అర్లీ మాన్సూన్, మనకి ఈసారి మేలో 2 వర్షాలు పడ్డాయి, ఇక్కడ పడ్డాయి. తుక్కుగూడ సైడ్ పడలేదు అన్నది అక్కడ ఉంది, అక్కడ వాళ్ళకి రాలేదు. కానీ ఇక్కడ మాకు మిడ్ మేలో పడ్డది. నాకు ఇక్కడ ఫ్రూట్ వచ్చింది ఒకటి. दूसरे फ्रूट में क्या रहता है कि जैसे मैंगो है, पोमोग्रेनेट है, तो उसमें एक साथ में बडिंग होता है, एक साथ में फ्लावरिंग और एक साथ में फ्रूट आ जाता है. इसका देखोगे तो बडिंग, फ्लावरिंग, फ्रूटिंग आगे पीछे इसमें कंटिन्यूस चालू ही रहता है. और पूरे सीज़न में 2 बार ऐसा आ जाता है कि 15-20 दिन का गैप आ जाता है जब नया फ्रूट आता है तब तक. लेकिन आगे पीछे बडिंग, फ्लावरिंग, फ्रूटिंग चालू ही रहता है. అట్లా లేదు. ఇప్పుడు దీన్ని చెప్తా. एक्चुअली एनी प्लांट वाटर रिक्वायरमेंट इज़ वेरी मिनिमल. मॉइस्चर हैज़ टू बी इन लैंड, उतना ही पानी चाहिए. और डालेंगे बोलते पोछा मगर जीआई वायर में क्या प्रॉब्लम है? हाँ बहना साहब, गुरुदेव वो आपका कॉस्टली है. वायर डालोगे तो इसमें से कलर भी निकल जाता है. हाँ इसमें से निकालते साहब ना, इससे निकाल के जो है और पील में बहुत अच्छा आ रहा है. है कि वो पकड़ के रहेगा, वो मुड़ेगा नहीं. MSC इज अ बेटर ऑप्शन. जो हिसाब से yield 42 రోజులు, 40 నుండి 42 వెరైటీస్ని బట్టి 40 ఒక వెరైటీలో 38 రోజులకే తెంపకానికి వస్తుంది. ఈ వెరైటీ 40 నుండి 42 రోజులు పడుతుంది. కేవలం ఆర్గానిక్ పశు ఎరువు సరిపోతుందండి దీనికి. గొర్రెల పెంట కానీ, దేశీ ఆవులు, దేశీ పశువులు అదైతే చాలా మంచిది. ఇంకా వేరే అవసరం లేదు. దీనికి వైరస్ కూడా తక్కువ. వైరస్ కూడా తక్కువ. అది ఫ్రూట్ ఫ్లైని తప్పియడానికి. ఈ డ్రాగన్ ఫ్రూట్ విలువ ఇప్పుడు అందరికీ, సాధారణ మనుషులకు అందరికీ తెలుస్తూ ఉన్నది. దాన్ని అందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు. దాంట్లో నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు ఈ మధ్యలోనే మన్ కీ బాత్ లోపల మాట్లాడినరు. ఒక యువకుడు విశాల్ గాడే మిత్రుడు కచ్లో వ్యవసాయం చేస్తున్నాడు, పనికిరాని భూమి లోపల. ఇంతకన్నా ఎక్కువ ఇంకేం కావాలని ఆయన వారికి ఆశీర్వదించి ముందుకు పొమ్మనే అటువంటి ఎంకరేజ్మెంట్ చేసినందుకు, వారు ఇక్కడికి వచ్చినందుకు మాకు కూడా సంతోషం. వారి మాటల లోపలనే ఇప్పుడు మనం మిగతా విషయాలు కూడా ఇందాం. गादे गारू माట్లాడవలసిందిగా పెడుతున్నాం. प्रणाम, मेरा नाम विशाल महेंद्र गड़ा है. मैं बॉम्बे रहता हूँ, लेकिन मेरी ड्रैगन फ्रूट की खेती खारुआ कच्छ अबड़ासा में है. और हम लोग ने 2014 में ड्रैगन फ्रूट की खेती चालू की थी. और आज जो 15 एकड़ का जो फार्म है, आज 65 एकड़ कच्छ में है, 5 एकड़ सांगली में है और संगमनेर में भी बढ़ा रहे हैं. ड्रैगन फ्रूट स्टार्टिंग में ज़्यादातर किसानों को मालूम नहीं था. और अब जिस हिसाब से हमने मार्केटिंग की है, अवेयरनेस मेन तो मैं बोलूँगा क्रिएट की है, तब जाके ड्रैगन फ्रूट अभी बहुत ही पूरे इंडिया में फेमस हो रही है. तो जैसा कच्छ और उस तरफ मैंने जो मेहनत की है, तो श्रीनिवास जी ने इधर अपना हैदराबाद के आजू बाजू जो मेहनत की है, इन्होंने भी वो भी बहुत ही इसे महत्व का ये एक बहुत ही अच्छा ये चीज़ है जो यहाँ के किसानों को बहुत ही काम आ सकता है. कि ये भी फ्री में कंसल्टेंसी देते हैं फार्मर्स जो भी इनके पास आते हैं, तो इनको कैसे क्या करना क्या नहीं करना, वो जो सलाह सूचन जो देते हैं वो बहुत ही बढ़िया है. तो इधर हमारा इनके पास आने का वही है कि हमारे वहाँ क्या होता है, इनके वहाँ क्या हो सकता है. तो वही डिस्कशन के लिए इन्होंने बहुत रिक्वेस्ट किया, हम इधर आए, इनको भी हम रिक्वेस्ट करें कि कच्छ में आए और हमारे सांगली फार्म पे आए, हम कैसा अलग क्या कर रहे हैं. तो क्या है कि
जब किसान एक दूसरे से बात करेंगे तब इसमें क्या और सोल्यूशन आ सकता है और इसमें क्या कर सकते हैं, एक नई सोच पैदा होगी और ये एक एसोसिएशन पैदा होगा तो बहुत ही सब किसानों के लिए इसमें फ़ायदा होगा। ये आप देख रहे हो कि श्रीनिवास जी का फार्म जो है वो एक पहाड़ी एरिया में है और इन्होंने बहुत ही सुंदर इधर ये पूरा सेटअप किया है। वैसे ही हमारे कच्छ में जो हमारी ज़मीन है वो एकदम सलाइन है, जिसका पीएच हमने जब चालू किया था तब 10.5 था और पानी का टीडीएस भी हमारा 1200 है और वो 3000 टीडीएस तक भी हमारे वहाँ पानी का रहता है। तो ये ड्रैगन फ्रूट जो है, एक तो इसको उगाने में बहुत ही इजी है, कोई रॉकेट साइंस नहीं है, बहुत आसान है, मेंटेनेंस भी नहीं है और कोई भी ज़मीन में ये हो जाता है। और इसको जितना आप ऑर्गेनिक मटेरियल जितना भी देंगे, जैसे हमारे वहाँ हम लोग एडवांस जीवामृत है, जो जीवामृत में एडिशनल चीज़ें डाल के हम करते हैं, फिर 10 पानी अर्क और वो सब जो करते हैं, जो टोटल ऑर्गेनिक चीज़ें से हम लोग बहुत ही अच्छा प्रोडक्शन लाते हैं। और इसका जो क्वालिटी है फ्रूट की, टेस्ट, शाइन और इसका शेप और साइज़ बहुत ही सुंदर आता है। जितना आप ऑर्गेनिक करोगे उतना ही ये अच्छा होता है और बहुत ही इजी है ये पूरी प्रक्रिया। तो मैं वही किसान भाइयों से वही कहना चाहूँगा कि ड्रैगन फ्रूट बहुत ही अच्छा चीज़ है और इसमें ऑर्गेनिक कीजिए और सबका हेल्थ, और इसमें जैसे कि हेल्थ बेनिफिट्स ऑलरेडी फ्रूट में बहुत ही है और इसमें ऑर्गेनिक करोगे तो इसके छिलके में भी बहुत ही गुणवत्ता है। ऑर्गेनिक करोगे तो नॉर्मल छिलका भी, नॉर्मल कोई भी आप खाने में जैसे कि फ्राइड राइस बनाते हो कि कुछ भी एशियन कुकिंग रहता है उसमें छिलका डाल दीजिए। फिर इसका ओवरसीज़ में हमने देखा है कि ड्रैगन फ्रूट का पल्प और छिलके का जूस भी बनाते हैं, आइसक्रीम्स बनाते हैं, दूसरी काफ़ी चीज़ें बनाते हैं जो इसका छिलका भी काम आता है। तो पूरा फ्रूट आपका पूरा फ्रूट आपको काम आ सकता है। तो बहुत ही अच्छी चीज़ है ये। తక్కువ బంజరు భూముల్లో తక్కువ నీటితోనే ఎక్కువ ఆదాయం అనేటువంటిది ఆ కాన్సెప్ట్కి తగ్గట్టు ఈ గుట్టల్లో నాకున్నటువంటి భూమిని నేను దానికి వాడచ్చు. ఇది క్యాక్టస్ ఫ్యామిలీ అన్నాము, జమ్మడు ఫ్యామిలీ అన్నాము, రాయి రప్పలు గుట్టలు పుట్టల్లోనే పెరిగేటువంటిది. అందుకని అటువంటి అడవిని, ఇటువంటి గుట్టను నేను ఈ విధంగా మలిసి దీనిలో డ్రాగన్ ఫ్రూట్ని పెంచుతున్నా. ఇప్పుడు అవి పోల్ హైట్కి వచ్చినాయి, మీరు చూస్తున్నారు, చాలా హెల్దీగా ఉన్నాయి మొక్కలు. నెక్స్ట్ ఇయర్ ఇక్కడ మీకు పండ్లు ఖచ్చితంగా కాసాయి. ఆల్రెడీ కొన్ని పండ్లు వచ్చి ఉన్నాయి 6 నెలల్లోనే, నేను పెట్టి 6 మాసాలే అయింది. అక్కడికన్నా బాగా ఈ రాళ్ళల్లో వస్తుంది చెట్టు, అంటే దాని పుట్టినీళ్ళు ఇదే అనేటువంటిది ఇప్పుడు నాకు అర్థమవుతుంది. చెట్టు యొక్క బాడీ లాంగ్వేజే అట్లా ఉన్నది. కాబట్టి ఆ డెఫినెట్గా పండ్లు కూడా మీకు చూపిస్తాను. ఈ వెనకాల ఇక్కడ ఆల్రెడీ 6 నెలల్లోనే వచ్చేసినాయి. కాబట్టి ఇది డెఫినెట్గా ఈ గుట్టల్లో సర్వైవ్ అవుతుంది, మంచి ఫలితాలు ఇస్తుంది. అక్కడ న్యాచురల్ సాయిల్ కన్నా, అంటే లెవెల్గా ఉన్నటువంటి దానికన్నా అండ్యులెంట్ ల్యాండ్స్ లోపల, ఈ మొర్రం సాయిల్ లోపల, ఈ రాక్ గార్డెన్ లోపల ఇది వస్తుంది అనేటువంటిది నమ్మకం, విశ్వాసం 100% ఇక్కడ మేము చేసి చూపిస్తున్నాం. కాబట్టి దీని నుండి రైతులు, నాకు భూమి సదునుగా లేదు, భూమి అనుకూలంగా లేదు, భూమి మొత్తము ఎత్తు పొలాలు ఉంది అనేటువంటి తీసేయండి. డ్రిప్ సిస్టమ్ ఏ హైట్ కన్నా పోతుంది, ఎన్ని 100 ఫీట్లకైనా పైకి పోతుంది. పోయి ఒక చుక్క నీళ్ళు ఆడ పడేసేదారు. ఈ గుట్టలలో ఇవి డెఫినెట్గా మనుగడ సాగించేదే కాదు, సిరులు గుమ్మరిస్తుంది అనేటువంటిది ఆ విశ్వాసాన్ని నేను ఇక్కడ చేసి చూపిస్తున్నా. వచ్చే సంవత్సరం మీకు టోటల్ గార్డెన్ నుండి రిటర్న్స్ మొదలైపోతాయి. దీన్ని మంత్రులు కూడా పెద్ద మనసుతో వచ్చి, నేను చదువు చేసినప్పుడే వచ్చి ఇక్కడేం పండుతాయని, వాళ్ళు నెక్స్ట్ విజిట్ లోపల రండి మీకు ఇక్కడ పండ్లు కాపిస్తా అని నేను చెప్పిన. నెక్స్ట్ విజిట్ వచ్చినప్పుడు మళ్ళీ మీ ద్వారానే మీరు విట్నెస్ చేద్దరు కనుక. ఈ టెక్నాలజీ మీరు ఎట్లా నేర్చుకున్నారు? కామన్ సెన్స్ అండి, టెక్నాలజీ ఏం లేదు, ఇది కామన్ సెన్స్.
క్యాక్టస్ ఫ్యామిలీ అంటే దానికి సూటబుల్ హిలాక్సే, రాళ్ళు రప్పలు కొండలు కోనలు. అది మనము చిన్నప్పటి నుండి పశువులు కాచినప్పటి నుండి మనం చూస్తున్నటువంటిది. అవన్నీ విరివిగా అంతటా ఉన్నాయి. అవి ఎక్కడ పండిందో అక్కడ డ్రాగన్ ఫ్రూట్ వస్తుంది. దాని గురించి కొత్తగా స్పెషల్గా సాయిల్ టెస్ట్లు అవసరం లేదు, జనరలైజ్ చేసేయచ్చు. ఆ జమ్మడు ఎక్కడనైతే వచ్చిందో ఫెన్సింగ్ గురించి అని ఎక్కడ గుట్టల్లో వచ్చిందో అక్కడ డ్రాగన్ ఫ్రూట్ పండియొచ్చు అనేటువంటి దానికి సైంటిఫిక్గా మళ్ళీ ఏదో ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరమే లేదు. కాబట్టి మీరు మొదటిసారి ఎక్కడ చూసారు మీరు ఈ టెక్నాలజీని మన భారతదేశంలో? ఇది చూడలేదు. డ్రాగన్ ఫ్రూట్ అనేటువంటిది మా పెద్దలు ఉమామేశ్వర గారు, వారు కీర్తిశేషులు, వాళ్ళు తెస్తే డబ్బులు వస్తాయి, దీన్ని ఆ మొక్కను మనం ఇండియాకి ఇంట్రడ్యూస్ చేద్దామని అన్నప్పుడు వాళ్ళు సజెస్ట్ చేసిన మొక్కను మేము తీసుకొచ్చి టిష్యూ కల్చర్ చేపించి దాని ద్వారా 2005లో భారతదేశానికి మనం ఇంట్రడ్యూస్ చేసినాం. అప్పటి నుండి మనం ఆగలేదు. కాకపోతే ఒడిదుడుకులన్నీ కూడా ఒక 5-6 సంవత్సరాలు దాని నుండి ఫ్లవరింగ్ రావడం, ఫ్రూట్ సెట్ కాకపోవడం, దాని నుండి గ్రాఫ్టింగ్కి వెళ్ళడం, మళ్ళీ దాని తర్వాత హ్యాండ్ పాలినేషన్కి పోవడం, దాని తర్వాత క్రాస్ పాలినేషన్, ఇటువంటి అన్నీ అయిపోయి ఇప్పుడు సెల్ఫ్ పాలినేటెడ్ బెస్ట్ సీడ్ మన దగ్గర వచ్చింది. ఆ సీడ్నే మళ్ళీ ఇక్కడ నాటినాం. ఈ గుట్టల్లో చాలా బాగా వస్తుంది, చాలా ఫాస్ట్గా వస్తుంది. 6 మాసాల్లో పోల్ హైట్కి వచ్చేసింది. కొన్నిటికి ఫ్లవరింగ్ ఉంది, ఫ్రూటింగ్ కూడా ఉన్నది. కాబట్టి ఇది సూటబుల్, దానికి సూటబుల్ ల్యాండ్ ఈ గుట్టలే. కచ్ లాంటి ఏరియా లోపల వినోద్ భాయ్ ఆడ మిరాకిల్స్ చేస్తున్నప్పుడు మనకి గుట్టల్లో చేయడం లోపల తప్పేం లేదు. మంచిగా ఉంది, మనుగడ ఉంది, పాజిటివ్గా వస్తున్నది. ఏది చూసినా కూడా భారతదేశం లోపల పేట్రియాటిజం పెరిగిందండి, నేషనలిజం పెరిగింది, రైటిస్ట్ ఆలోచన పెరిగింది. భారత మాతను పరమ వైభవ స్థితి లోపల చూడాలనేటువంటి ఒక సాటి భారతీయుని యొక్క కళ నెరవేర్చాలంటే ఇండస్ట్రియలైజేషన్, ఐటీ సెక్టార్తో పాటు ఈ రైతు సెక్షన్ కూడా, ఈ కిసాన్ సెక్షన్ కూడా అంతే ఫాస్ట్గా ఎదగాలని ఆల్టర్నేట్ పంటలతోని వీళ్ళు ఎక్స్పోర్ట్కి డ్రాగన్ ఫ్రూట్ పోయి జీడిపి లోపల ఒక డ్రాగన్ ఫ్రూట్ రైతు కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలని కలలుగంటూ ఈ మేక్ ఇన్ ఇండియా లోపల మేము కూడా సహవాసులం కావాలని చెప్పేసి దాని లోపల ఆత్మనిర్భర్ భారత్లో మేము కూడా భాగస్వాములం కావాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారి కలలను మేము వమ్ము చేయకుండా రైతులుగా మేము కూడా బాధ్యత వహిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.